భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు పనిచేస్తున్నటువంటి టీచర్ మురళీ కృష్ణ మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి. సో ఇక్కడ మిస్బిహేవ్ చేస్తున్నట్టు అక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా మా ఏటీడబ్ల్యూ అండ్ స్టాఫ్ని ఇక్కడ తరలించడం జరిగింది. ప్రిలిమినరీగా ఇక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో అదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయం ఇక్కడ వచ్చిన కంప్లైంట్ విషయం మేడం కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటి ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే ఇన్ కేస్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులమ్స్లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూలో ప్రైమరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెసరీ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇతనిపై గతంలో ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నాం సార్. బయట ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య ప్రేమలో ఉన్నాయంటున్నారు కానీ ప్రభుత్వం అయితే రిటర్న్గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారా ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా మా ఎంఈఓ గారు మా డిప్యూటీ ఈఓ గారు అండ్ ఏఈఓ గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మాకు కొంత ఫీల్ అయితే దాని మీద వచ్చింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టింది. అతని మీద మాకున్న బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. మిగిలిన ఆఫీసర్స్ రిటర్న్గా అయితే కంప్లైంట్ రాలేదు కానీ బట్ ఏవైతే అభియోగాలు ఉన్నాయో అవి కొంతవరకు చాలా వరకు కూడా మా టీచర్స్ కమిటీ ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వీటిలన్నిటి మీద కూడా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ పరంగా సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమం చేయటం కానీ ఫ్యూచర్లో ఇటువంటి తలపెట్టడం కానీ చేయకుండా ఉండాలన్న సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ గారు కూడా నిర్దేశించడం జరిగింది. సో ఆ విధంగా యాక్షన్ తీసుకుని దాన్ని అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తాం. ఈరోజు బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గిరిజన బాలికల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సందర్భం ఈరోజు కనబడుతూ ఉంది. ఎవరైతే ఈ బోసరాజుపల్లి చదువుకున్నటువంటి బాలికల పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులు కాలకృత్యాలు చేసుకునేటువంటి క్రమంలో బట్టలు మార్చుకునేటువంటి క్రమంలో ఫోటోలు వీడియోలు చేసి విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇటువంటి సంఘటనలు చాలా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలకి ప్రధానోపాధ్యాయులు సరైన సక్రమంగా నిర్లక్ష్య బాధ్యత వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రధానోపాధ్యాయులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ సంఘటనకు చేసినటువంటి ఉపాధ్యాయులను కూడా తక్షణమే శిక్షించాలని సస్పెండ్ చేయాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ విద్యార్థి సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి బోసరాజుపల్లి గ్రామంలో ఉన్నటువంటి బాలికల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మరి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళు ఏదైతే స్నానాలకు పోతూ ఉన్నారో కాలకృత్యాలు తీర్చుకోవడానికి పోతూ ఉన్నారో వెళ్ళిన సందర్భాల్లో ఫోటోలు తీయటం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ బోసరాజుపల్లి గురుకుల పాఠశాలలో జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయురాలు ఉన్నారో ఆవిడ నిర్లక్ష్యం ప్రధానంగా కనపడతా ఉంది. ఎందుకనంటే ఇటువంటి ఘటనలో గతంలో కూడా జరిగాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డీడీ గారు కానీ మిగతా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో కూడా అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు అతను ఎందుకని ఉద్యోగంలో ఈ రోజు వరకు కొనసాగించారు అంటే వాళ్ళు అతను ఇచ్చేటువంటి తాయిలాలు తీసుకొని అధికారులు అందరూ కూడా ఈ విధంగా తప్పు చేసే వాళ్ళని కాపాడుతూ ఉన్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయుడి పైన అట్లాగే ప్రధాన ఉపాధ్యాయుల పైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా గత ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము. అంతేకాకుండా గర్ల్స్ ఉన్నటువంటి ఏదైతే పాఠశాల ఉందో ఏదైతే కళాశాల ఉందో అటువంటి పాఠశాలల్లోనూ కళాశాలను ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను పెట్టి ఇక్కడ విద్యా బోధన చేయించాలి. ఇట్లాగా పురుష ఉపాధ్యాయులను పెట్టడం వల్ల కూడా ఎందుకంటే వాళ్ళు పిల్లలంతా ఎదుగుదల దశలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఘటనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలని దీనిపైన ట్రైబల్ వెల్ఫేర్ డీడీ గారు అట్లాగే పీఓ గారు కూడా తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం
ఏపీ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక విద్యార్థిని పట్ల కళాశాలలో ఉన్నటువంటి ఒక క్రాఫ్ట్ టీచరు మిస్బిహేవ్ చేయడం, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అది చాలా కాలంగా తన మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది తనను కాపాడుకుంటూ వచ్చారు. నేడు ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ విద్యార్థి తల్లిదండ్రులకి చెప్పడం, తల్లిదండ్రులు ఆ విద్యార్థిని తీసుకుని వచ్చి ఆ టీచర్ని ప్రశ్నిస్తే తల్లిదండ్రులని బుకాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ నేపథ్యంలో జరిగినటువంటి విషయాన్ని వెంటనే సమగ్ర విచారణ చేయాలని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అలాగే అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఆ టీచర్పై చేస్తున్నటువంటి యాక్టివిటీ మీద సమగ్ర విచారణ చేసి ఆ టీచర్ని మొత్తం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని, అలాగే తను మరి ఇంకొక చోట ఎలాంటి ఉద్యోగం రాకుండా ఆయన్ని మీరు చర్యలు తీసుకోవాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, అమ్మాయిల పాఠశాలలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే పురుషులు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కేవలం 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ పనిచేయించాలి. కానీ వయసులో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పనిచేయించడం వల్ల ఇక్కడ మహిళా విద్యార్థుల ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అఘాయిత్యాలకి కారణం ఇక్కడ పురుషులుగా పనిచేస్తున్నటువంటి పురుష ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీసేసి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళతోటే ఇక్కడ పనిచేయించాలి, లేదా మహిళా స్టాఫ్ తోటే పనిచేయించాలి. అలా పనిచేయించకుండా అధికారులు కూడా పురుషులతో ఇక్కడ పనిచేయించడం వల్ల ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆడపిల్లల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అలా చేసినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి, తన్ను జైలుకు పంపించాలి, తను అవసరమైతే పోక్సో కేసు కూడా పెట్టి తన్ను కఠినంగా శిక్షించి తను మొత్తానికి ఉద్యోగం నుంచి మొత్తం కూడా డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు.